నువ్వు నీకు మాత్రమే పల్లవివి. నా పాటకి నువ్వెప్పటికీ పల్లవివి కాలేవు. అర్థం కాలేదా? నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఆల్బంలో ఒక పాట రాస్తున్నాను. దాంట్లో ఒక పాటకి 4 ఆల్టర్నేటివ్ పల్లవులు రాశాను. దాంట్లో ఏ పల్లవి ఉంటుంది, ఏ పల్లవి ఎగిరిపోతుందని తొందరలోనే తెలుస్తుంది. ఆ విషయమే ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. పాపం నువ్వు నీ గురించి మాట్లాడుకుంటున్నామని నీ సంగతి తేలిపోతుందేమో అని అనుకున్నావు కదా? నా సంగతి తేలడానికేముంది? అవునులే, నీ దగ్గర తేలడానికేముంటుంది, ముంచడానికే ఉంటుంది. పొమ్మన లేక పొగబెట్టాననుకోవద్దు, అది వంట తాలూకా పొగ. నువ్వు పొగ పీల్చడం అంత మంచిది కాదేమో. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. వెళ్ళి కడుపులో ఉన్న బిడ్డతో కబుర్లు చెప్పుకో, వెళ్ళు. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.